ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? నేను మీ మీనాచి నచ్చిన ఈ రోజు మాట పాటల ఖతర్నాక్ పాటల్ని పట్టుకొని వచ్చిన. గట్లనే ఈ రోజు ఒక మంచి గెస్ట్ని కూడా పట్టుకొని వచ్చినోళ్ళు. గా గెస్ట్ వాడే పాటలైతే ఒక్కొక్కటి ఆనిముత్యాలు మట్టిలో మాణిక్యాలు అనుకో రాదండ్రి. ఇక గా పాటలు వింటుంటే నాకైతే మస్తు దిల్కుష్ అయిందోల్లా. మీరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ పాటలు పట్టుకొని వచ్చిన. ఆలస్యం చేయకుండా మాట పాటల ప్రోగ్రామ్ షురూ చేసుకుందాం నాడండ్రి. అమ్మా చంద్రమ్మ నమస్తే. నమస్తే మేడం. ఎట్లా మంచిగా ఉన్నావా? మంచిగున్నా మేడం, నువ్వు మంచిగున్నావా? మంచిగున్నా, దగదగ మెరిచిపోతున్నావు. నీకేం తక్కువ? అవు కానీ ఏడికైనా వచ్చినావు చెప్పే. నేను ఊరు నుంచి వెళ్ళొచ్చిన మేడం. ఏ ఊరు? మాది అంబాల. అంబాల. అంబాల గుండాల మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. అక్కడి నుంచి వెళ్ళొచ్చిన మేడం. గాడికైనా వచ్చినావా? మా ఇచ్చంటి ఇలా పాటలు పాడదామని అంత దూరంకైనా వచ్చినావా? ఈ పాట కోసం చాలా రోజులు ఎదురు చూడబట్టి ఈ అవకాశం కోసం. మళ్ళీ వాళ్ళు చెప్పిండ్రు? ఇక ఎవరు చెప్పిర్రు అంటే ఇంట్లో చెప్పిర్రు, ఇంట్లో వచ్చినాయి. నా కొడుకు ఇట్లా తెలుసుకుండు, తెలుసుకొని ఇక పలానా కాడ వాడుతున్నారట, అమ్మ నువ్వు వాడతావా అని నాకు ఫోన్ చేసిండు. సరే కొడుక, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా, ఇంకా వాడతా నేను మంచిగానే, మళ్ళీ తెలుసుకో బిడ్డ అని నేను చెప్పిన. ఇక మళ్ళా పలానా నాడు రమ్మా నువ్వు వస్తావా అంటే వస్తానని వచ్చిన మేడం. అయితే ఎప్పటి నుండో ఉన్న కళ ఇప్పుడు ఎప్పటి నుంచో ఉంది మేడం, నాకు చిన్నప్పటి నుంచి కళ. ఎవరు చూడు నువ్వు ఇంతగానం పాడతావు, గన్లా గసంటోళ్ళు పోతుర్రు, నువ్వు ఎందుకు పోతలేవా అంటే నాకు ఈ అవకాశం దొరకలేదు. ఆ భగవంతుడు ఎప్పుడు కనిపిస్తాడు ఏమోనేమో, నాకేం తెలుసు, నన్ను కూడా ఎవరు వాడిస్తే బాగుండా. అవును మేడం, అట్లా ఉండే మేడం. అయితే నీకు చిన్నప్పటి నుండే పాటలు పాడచ్చు? అవును మేడం, చిన్నప్పటి నుంచి వస్తాయి. ఒక్కదామే వాడుతుంటివా లేకపోతే అమ్మ మా అమ్మ వాడేది, మా అమ్మ వాడేది. ఏడ భాగవతాలు అన్ని ఆడికి పోయేది మేడం చూస్తానికి, ఏడ ఒగ్గు కథ చెప్పిన ఆడికి పోయేది. పొద్దుకి నేర్చుకునేది, పొద్దుగాల వాడేది మేడం. చిన్నప్పటి నుంచి నిజంగా నాటకాలు బాగా. మరి నాకు చదువు రాదు మేడం, చదువు రాదు కానీ ఇక ఈ పాటలు నువ్వు రాత్రి కథ విన్నావు అనుకో, పొద్దుగాల మళ్ళీ వాడుతూనే ఉండేది నేను. అట్లా వాడేది. ఎంతైనా మీకు అప్పట్లో ధమాకులు కాబట్టి జర మంచిగా ఉంటాయి. మాలకి ఎడ కోడి మెదళ్ళు ఉన్నాయి కానీ మంచిగా ఉంటాయి, మీకు తెలివి బాగుంటది. ఏ విధంగా అది గుర్తు పెట్టుకుంటారు. ఇక తెలివండి ఈ పాటల మీదనే ఉంది మేడం. పాటలు వాడాలి అన్న కావిష్, ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడాలి, ఇప్పుడు ఉన్నది కదా దీని వల్ల వాడాలి అన్న కావిష్. ఇక నేను ముందు ఆలస్యం అస్సలు చేయ, ముందు పాట ఒకటి వాడుకుందాము, తర్వాత ముచ్చట్లు పెట్టుకుందాం. ఏ పాట పాడతావు చెప్పు? పాట పెళ్లి పాట వాడినా. పెళ్లి పాట పాడతావా? నీ పెళ్లి రానే? ఇక నా పెళ్లి అంటే ఎవరి పెళ్లి అయినా పెళ్లి పాట వస్తుంది, పాడతా. సరే పాడు. నలుగుకు రావయ్యా నలరాతి బండ మీద, నలరాతి బండ మీద నలిగంది వచ్చే నలరాతి బండ మీద, నలుగుకు రావయ్యా నాదా ప్రాణాదా, నలుగుకు రావయ్యా ఏగ్రంగా రావయ్యా వేణుగోపాల, ఏగ్రంగా రావయ్యా బంతి పూలు తెచ్చి బంతల్లి నాను, బంతి పూలు తెచ్చి బాలుడా నా సేత బంతందుకోవు, బాలుడా నా సేత చంద్రుడా నా సేత సెండందుకోవు, చంద్రుడా నా సేత ఏగ్రంగా రావయ్యా వేణుగోపాల, ఏగ్రంగా రావయ్యా నలరాతి బణ మీద నలిగంది వచ్చే నలరాతి బణ మీద. మళ్ళీ ఎవరి పెళ్ళి నన్ను వాడినావా? మళ్ళీ ఇంకా పిలుస్తారు, మళ్ళీ ఇంకా ఈ ముత్యాలు గుచ్చేది అని కూడా ఉంది మేడం ఇంత పాటలు. పాడకపోతే కలిపి మరి ఇక పాడతా ఇప్పుడు. అది ఎవరి మీద అంటే పేర్లు పెట్టి పాడాలి, పేర్ల మీద. ఇప్పుడు ఆడపిల్ల మగపిల్ల మీద పేర్లు పెట్టి పాడాలి మేడం. పాడతా. కొడుకులు ఎంతమంది ఉన్నారు? 2 కొడుకులు ఉన్నారు నాకు. బిడ్డలు? 2 బిడ్డలు. ఏం పని చేస్తావే? ఇక నేను కూలి పనే చేస్తా మేడం, కూలి పని చేస్తా. అన్ని ప్రతి ఒక్క పని, ఉప్పర్ పని చేసేది, కూలి పని చేసేది, అన్ని పనులు చేసి కష్టపడి ఇప్పుడు మేకలు కొనుక్కున్నాం మేడం. మేకలు కొనుక్కొని మేకల కాడ ఉంటున్నాం. ఆయన మేకల ఆమ్దాని కూడా బాగానే ఉంటుంది. ఇక ఉంటుంది, సచ్చేటి వస్తాయి, బతికేటి బతాయి మేడం. అందులో ఆముదాని ఉంటుంది, సావకుండా బతితే ఆముదాని ఉంటుంది. వానకాలం గిట్ల వచ్చిందంటే అన్నీ చచ్చిపోతాయి. ఎండాకాలంలో బాగుంటుంది, ఎండాకాలంలో బాగుంటుంది కానీ మేత దొరకదు. ఇక ఉరకాల ఐడుతోటి అవి తిండి కూడా మనం చూసుకోవాలి. మనం అంటే ఎట్లనో అట్లా నీడ పట్టుకుంటాం కానీ అవి తిండి కూడా చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి జర కష్టం. ఎండల పడి తిరుగుడు అంటే ఎండలు ఏమి తక్కువ ఉన్నాయి, బగ్గా కొట్టి పాడైతుంది. నేను మొన్న పొద్దుగాల తెల్లారంగా ఇడిచి 10-12 గంటల దాకా మేపి మళ్ళీ 2 గంటలు చెప్పాల తోలి మళ్ళీ 3 గంటలకు 2 గంటలకు ఎండ మగ్గినాక అట్లా ఇడుచుకపోదు మేడం. మేకల కాడికి పోయినప్పుడు కూడా పాటలు పాడతావా? పాడినా మేడం, పాడితే. ఇక నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు
ఒక మనిషి తోడున్నట్టు నాకు ఏడ ఉన్నా గుయ్య 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 ఇంట్లో పని చేసినప్పుడు ఓ మేకల కాడికి పోయినప్పుడు నేను ఒంటరిగా ఉంటే ఒక్కదాన్ని ఉన్నట్టు కాదు నాకు ఒక దంట మనిషి ఉన్నట్టు ఎందుకంటే నాలోన నేను వాడుకుంటా కదా గడవలో ఇద్దరు ఉన్నట్టు అన్నట్టుగా సౌండ్ అట్లా వాడుకుంటా మేడం నేను. కానీ నాకు ముచ్చట ఎరికైంది ఏంటంటే నువ్వు పెద్దాయన మీద కూడా పాటలు పాడినా ఉంటా కదా, మస్తు పాడడం అంటగా నీకు. పాడినా పేరు పెట్టి పాటలు మంచిగా వాడినా ఉంటా మేకల కాడ. పాడినా మేడం. మేకల కాడ అంటే మా ఆయన మీద మేకల కాడ వాడినా, ఇక మళ్ళా కొడుకుల మీద ఏరే అలాగ వాడినా. అది అలాగా వాడు. సరే ముందు పెద్దాయన మీద పాట అయితే వాడు. ఏమి తిన్నారో కొడుక ఏడానున్నారో మీరు, ఏమి తిన్నారో కొడుక ఏడానున్నారో మీరు, కొడుకారా నా మహేందరు, సిన్ని కొడుకారా పవను కళ్యాణు, కొడుకారా నా మహేందరు, సిన్ని కొడుకారా పవను కళ్యాణు. చిన్నప్పటి నుంచి మీరు చదువులు చదివినారు, చిన్నప్పటి నుంచి మీరు చదువులు చదివినారు, ఏ చదువు చదివినా కానీ ఏ జాబు రాకపాయే, ఏ చదువు చదివినా కానీ ఏ జాబు రాకపాయే, కొడుకారా నా మహేందరు, సిన్ని కొడుకారా పవన్ కళ్యాణు, కొడుకారా నా మహేందరు, సిన్ని కొడుకారా పవన్ కళ్యాణు. ఆస్తులు పాస్తులు మనకెక్కువ లేకపాయే, ఆస్తులు పాస్తులు మనకెక్కువ లేకపాయే, చేద్దాము మనమంటే చేతి నిండా పానీ లేక, చేసేటానికేమో చేతి నిండా పానీ లేక, పారాగి దేశము పట్నము ఓతిరి కొడుక, కొడుకారా నా మహేందరు, సిన్ని కొడుకారా పవను కళ్యాణు, కొడుకారా నా మహేందరు, సిన్ని కొడుకారా పవను కళ్యాణు. కాయా కష్టములు మీరెంతో చేసినారు, కాయా కష్టములు మీరెంతో చేసినారు, ఏ కష్టం చేసినా ఫలితము దక్కదాయే, ఏ కష్టం చేసినా ఫలితము దక్కదాయే, కొడుకారా నా మహేందరు, సిన్ని కొడుకారా పవను కళ్యాణు, కొడుకారా నా మహేందరు, సిన్ని కొడుకారా పవను కళ్యాణు. ఏమి తిన్నారో కొడుక ఏడానున్నారో మీరు, ఏమి తిన్నారో కొడుక ఏడానున్నారో మీరు, కొడుకారా నా మహేందరు, సిన్ని కొడుకారా పవను కళ్యాణు. కొడుకులు ఏడుంటారు? నా కొడుకులు హైదరాబాద్ ఉంటారు మేడం. అందుకే ఎక్కువ బాధ పెట్టుకున్నట్టు ఎప్పుడు వస్తారా కొడుకల్లారా? అవును మేడం, మరి ఒక్క దగ్గర లేం కదా, మేము ఊర్లలో నుంచి నా కొడుకులేమి ఇక్కడ ఉండే, ఇక అప్పుడు ఇంటి నిండా ఉంచి ఇప్పుడు పెళ్లి కాగానే ఎక్కడ అక్కడ పోయింది, మళ్ళీ ఇద్దరమే అవుతాయి మేడం. ఇక టెన్షన్ పడదా? చాలా బాధనే ఉంటుంది. బాధలే, చిన్నప్పటి నుంచి కూడా బాధపడ్డలమే మేడం. ఇంతవరకు మా కొడుకులకే కదా మాకే కదా సుఖం దొరకలే, ఆ భగవంతుడు ఎప్పుడు సుఖం కలిపి. ఏ కష్టపడితేనే జిందగీని, లేకపోతే బతకలేము భూమి మీద. ఎప్పుడు కష్టమే మేడం, మాకు ఎప్పుడు కష్టమే. కానీ నేను పెద్దాయన మీద ముచ్చట చెప్పు పాట వాడా అంటే కొడుకుల మీద పాయరంతో ముందుగా కొడుకుల పాటనే వాడబడుతుంది. ఎందుకు పెద్దాయన అంటే ఇష్టం లేదా ఎట్లా? ఇక పెద్ద ఆయన ఫస్ట్ పెద్ద ఆయన మీదనే ఉంది కదా మేడం, పెద్ద ఆయనతోటే స్టార్ట్ చేసిన పాట. ఓ ముసల్దానా, నేను పెద్ద ఆయన అంటే మీ ఆయన అంటున్నా. నా కొడుకు అనుకున్నా మేడం. ఆయన మీద వాడ అంటున్నా, ఆయన మీద వాడతా, మేకలు కాసుకుంటా, మేకల మీద వాడినా పాడతా. మేకలు పోరగాలు పోతుందా ఎట్లా? మేకలు ఆయనే పోతుండు, మరి ఆయన మీద వాడంటే నేను వాడతా మేడం. వాడు వాడతా. చిన్న చిన్న చింతల సిగరాంత గడ్డి, సిగరాంత గడ్డి, చిన్న చిన్న చింతల సిగరాంత గడ్డి, సిగరంత గడ్డి, మేపవు యాదయ్య మేకలది మంద, మేకలది మంద, చిన్న చిన్న చింతల సిగరాంత గడ్డి, సిగరంత గడ్డి, మేపవు యాదయ్య మేకలది మంద, మేకలది మంద, నల్ల నల్లని మంద, నల్లాటి మంద, నలుపు సక్కని మంద, మందేటు వాయ జువ్వాలది మంద, జువ్వలది మంద, పలపుల్ల సాగుల్ల పౌడియ తంగెళ్ళు, పౌడియ తంగెళ్ళు, పండుకోనున్నది జువ్వాలది మంద, జువ్వలది మంద, అమ్మటల్లా మీరే మధ్యాహ్న ఎల్లాయ, మధ్యాహ్న ఎల్లాయ, జువ్వాలకు మండ కొట్టినవలేదా, కొట్టినవలేదా, అమ్మటల్లా మీరి మధ్యాహ్న ఎల్లైతే, మధ్యాహ్న ఎల్లైతే, జువ్వాలకు మండ కొట్టినాను, నేను కొట్టినాను, జాలి మేకే పోతుకుంటుంది, కలుగుంటుంది, దానికి ఏమన్నా కట్టేసినవా, చెట్టు పెట్టినవా, జాలి మేకే పోతుకుంటుంటే, కలుగుంటుంటే, పిప్పాకు చెట్టాకు మెత్తగా నూరి, మెత్తగా నూరి, దానికి కాలుకు కట్టేసిన చెట్టు పెట్టిన, ఆ పిల్ల గంతులు గంతులేసేను, గంతులేసేను,
నాడి మందాలోనే మేకే ఈనే ఆ బొల్లి మేకే అవుడాల పిల్లల రెండేసేను కంచి మేకల పాలు కడవల్ల విండి పంచిరాయాదయ్య ప్రజాలకు కంచి మేకల పాలు కడవల్ల విండి పంచస్త చంద్రమ్మ ప్రజాలకు కంచి మేకల పాలు కడవల్ల విండి పంచస్త చంద్రమ్మ ప్రజాలకు ఇక ఇట్లా వాడినా మేడం. అమ్మో మంచిగానే అలుకుంటాంట నువ్వు ముచ్చట్లు అన్ని కలిపి ఈ యొక్క పాట బాగా పాడుతున్నావు. ఇక నేను అవే మేకపాలు అమ్ముడు పోతాయా మంచిగా? అమ్మాయి మేడం పాలమ్మ తాగరా మేకపాలు ఎవరు? ఇక మేకపాలు అంటే ఎప్పుడన్నా ఎక్కువ తక్కువ ఉంటే గట్టినే మేము మేకలు కాస్తాం ఉంటాం కదా, ఛాయ్ పెట్టుకుంటాం. ఇక మంచిగా అవుతుందా చాయ్? మంచిగానే ఉంటుంది. ఈ ఛాయ్ ఆ ఛాయ్ ఒకటి ఉండదు మేడం, ఉండదా? బాగుంటుంది. మంచిగా ఉంటుందా? అది తాగనోళ్ళకు అట్లా అనిపిస్తుంది కానీ ఇక తాగితోళ్ళకు దాని టేస్ట్ వేరే, అది బలం దొరకదు. గట్టిగా పైకి మంచిగా గట్టిగా అవుతాయి. ఇక ఒకదానికి రెండు ఒకదానికి ఒకటి ఉంటుందిగా మేడం. అయితే ఇప్పుడు ఒకదానికి ఏమో పాలు తక్కువ ఉంటాయి, ఒకదానికి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ ఉన్న దానికి తక్కువ ఉన్న దాని పిల్లని తెచ్చి దీనికి గూడిపాలే అవిటికే సరిపోతాయి కానీ ఇక మళ్ళీ పిండుకోను అమ్ముకొనుడు అట్లా ఉండదు మేడం. అంటే బరేకి వచ్చిన రావు కదా దానికి. ఇక ఒక్కొక్కటి పాలకల్లది అయితే 1/2 లీటర్ పాల దాకా ఇస్తుంది మేడం, 1/2 లీటర్ పాలు ఇస్తుంది పాలకల్లది అయితే. అమ్ముతా ఎంత అమ్ముతారా అవి? అవి అమ్మరు కొనరు మేడం. అంటే అవి కొనడం అంటే చేయి ఇరిగినా కాళ్ళు ఇరిగినా కట్లు కట్టడానికి అడుగుతారు కానీ ఆయుర్వేదంకి అట్లా కట్లు కట్టడానికి వస్తాయి అవి. మందులు వేసుకోవాలంటే ఈ పాలు తాగి మందు వేసుకోమంటారు. మందుగా వేసుకున్నా అట్లా కట్టు కట్టినప్పుడు అదే కట్టు పట్టినప్పుడు మందులు ఇస్తారు కదా, ఆ మందుకి మేకపాలు తాగి ఆ మందులు వేసుకోమంటారు. కాళ్ళకి ఇరిగిన వాళ్ళకి ఇట్లా అడిగితే పిండిస్తాం. ఉట్టినే ఇస్తాం మేడం, మర్యాద తోటి పైసలు తీసుకోవాలి. ఏమో రేపన్నాడు ఎవరు వచ్చేది ఎంబడి మనకేం తెలుసు కానీ పుణ్యాలే వస్తాయి. పుణ్యమే సాయం ఎక్కరవుతుందో. నాకు 4 పిల్లలు ఉండరు, మేము ఒకరు సాయం చేస్తే దేవుడు మాకైనా సాయం చేస్తారు. ఇప్పుడు 4 పిల్లలు పెళ్లిళ్ళు చేస్తే 4 ఎక్కడోళ్ళు అక్కడ ఇద్దరే అయిపోయాయి గుడిపిట్టలు లెక్క. అవును మేడం. ఈ రేపన్నాడు ఎవరో ఒకరన్నా చూడకపోతారా అంతే. మన సాయం మన ఎమ్మడే ఉంటది అనుకుంటాం మేడం, అట్లా సాయం చేస్తాం. 2 ఆడపిల్లలు పెళ్లి అయిపోయినాయా? పెళ్లి అయిపోయినాయి. మనవరాళ్ళు పెద్ద బిడ్డకు 2 కొడుకులు, చిన్న బిడ్డకు 1 కొడుకు 1 బిడ్డ, పెద్ద కొడుకు 1 కొడుకు 1 బిడ్డ. ఇక ఇప్పుడు చిన్న కొడుకు పెళ్లి కాలేదు, బాకీ ఉన్నాడు. ఇక అవును మేడం. ఏం చేస్తుండ్రు? ఆయన డ్రైవింగ్ చేస్తాడు మేడం. డ్రైవింగ్. పెద్ద కొడుకు ఏం చేస్తాడు? పెద్ద కొడుకు అందులో హాస్పిటల్ చేసేది ఇటు వరకు, కానీ ఇప్పుడు ఆ పని పేరు నాకు రాదు మేడం. ఈ ఏదో పని వాళ్ళ బతకాలు ఎలా తీస్తున్నారు కదా, ఇక బతుకుతే చాలు, మంచిగా చల్లగా ఉంటే చాలు ఏడున్నా గానీ. ఇక పిల్లల మీద తల్లికి ఉంటది కానీ తల్ల మీద అంత ప్రేమ పిల్లలకు ఉండదు. ఉంటది కానీ ఇక ఈ ఆడపిల్లలు అంటేవా అక్కడ మొగుడిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ సంసారం వాళ్ళకేనాయి. ఇక మగ పిల్లగాడంటే అక్కడ ఆయన పిల్లల్ని చూసుకోవాలి, ఇక్కడ పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ సంసారం వాళ్ళకేనాయి. ఎవరు అననీకి లేదు, అంటానికి లేదు కానీ జర ఎంతున్నా. ఇప్పుడు గణపతి గాయాలు మేడం, చిల్లర పాటలు వెనకటి పాత పాటలు అవి జానపదాలు చిల్లర పాటలు ఏడైతే తల్లి అంటారు అట్లా, వాళ్ళు అంటారు చిల్లర పాటలు. ఏదో ఒకసారి వినిపి చూద్దాం ఎసంటి పాట నాది. గణపతి గాయ ఉండి ఉండాలేక ఉసిరిగాయాలే రావోతే, ఉండి ఉండాలేక ఉసిరిగాయాలే రావోతే, ఉసిరిగాయల దెబ్బే తలిగి పంచే వన్నెల గాజే పాయే, ఉసిరిగాయల దెబ్బే తలిగి పంచే వన్నెల గాజే పాయే, గాజు అయినా వారు నెల్లకు గన్నేరువుల మొలకే మొలిసే, గాజు అయినా వారు నెల్లకు గన్నేరువుల మొలకే మొలిసే, మొలక మొలిసిన వారు నెల్లకు మోటా కొవిరాలిగురే పెట్టే, మొలక మొలిసిన వారు నెల్లకు మోటా కొవిరాలిగురే పెట్టే, ఒంటి మోట వన్నే కాడ నిన్ను చూసి నీలాకొస్తి, ఒంటి మోట వన్నే కాడ నిన్ను చూసి నీలాకొస్తి, నిన్ను చూసి నీలాకొస్తే నీళ్ళు లేవు నువ్వు లేవు, నిన్ను చూసి నీలాకొస్తే నీళ్ళు లేవు నువ్వు లేవు, ఎదురు గడ్డాలెక్కి చూస్తే ఎక్కల్లేని దుఃఖం వచ్చే, ఎదురు గడ్డాలెక్కి చూస్తే ఎక్కల్లేని దుఃఖం వచ్చే, లోకులన్న మాటలకు లాత జిల్లేడాకు నైతి, ప్రజలన్న మాటలకు పండు జిల్లేడాకు నైతి, ఉండి ఉండాలేక ఉసిరిగాయాలే రావోతే. కారు ఇంత మంచి పాట పెట్టుకొని ఇక చిల్లర పాట అంటావు నువ్వు? ఇక వాళ్ళు చిల్లర పాటలే అంటారు మేడం.
ఓయమ్మ గియే చిల్లర పాటలు అంటే వెనకటి ఇంకా మంచి కదా మంచి పాటలు ఏంటి వెనకటి కదా ఈ వెనకటి పాటలు చిన్న చిన్నవి చిల్లర పాటలు వెనకట పాటలే ఆనిముత్యాలు. ఇంకొక పాట అందుకోరాదు ఇంకొక మంచిగా. పాట అందుకుంటా. అందుకో. సింగారం కడ వీణ సీత దర్వీద కోయిలో కొమ్మనేరల్లో సీతకుండై నెరుసు అత్తని నెత్తి కోగిలో కొమ్మనేరల్లో బంగారి కట మీద బాలదర్ మీద కోగిలో కొమ్మనేరల్లో బంగారమై నెరుసు అమ్మని నెత్తి కోగిలో కొమ్మ నేరల్లో మా అత్త మా మామ వస్తారేమని కోగిలో కొమ్మనేరల్లో ఒత్తులారా వేసి మొత్తుకుంటొద్దు కోగిలో కొమ్మనేరల్లో మా నాయన మా అమ్మ వస్తారేమని కోగిలో కొమ్మనేరల్లో పాలపాష ఉండి పరుపెక్కి చూద్దు కోగిలో కొమ్మనేరల్లో మా అత్త మా మామ వచ్చతో వల్ల కోగిలో కొమ్మనేరల్లో జుట్టరేగు గంప దట్టంగా కొడదు కోగిలో కొమ్మనేరల్లో మా అమ్మ మా నాయన వచ్చతో వల్ల కోగిలో కొమ్మనేరల్లో బంగారి రోడేమో బాగా ఓపిద్దు కోగిలో కొమ్మనేరల్లో ఇట్లా వాడేది మేడం. మంచిగా అంటే ఇవి ఎట్లనే అప్పటికప్పుడు ఇట్లా అనుకోని నువ్వు అన్ని అంతలు నువ్వే వాడేస్తుంటావా? ఇప్పుడు అప్పుడు ఉన్నాయి కదా గుర్తు చేసుకుంటే ఒకటొకటి వస్తుంది మేడం. ఇప్పుడు వాడినాయి కాదు చాలా అప్పుడు వాడినాయి ఇంకా చాలా కూడా మర్చిపోయినాం మేడం. చిన్నగా ఉన్నప్పటి నుండి ఇట్లా పాడుకుంటా అట్లనే ఉంటుంటా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మోళ్ళు ఇంటికాడ కూడా పనికి పోకపోయేది, ఆవుల కాడికి పోయేది. మాకు ఆవులు ఉండే, ఆవుల కాడికి పోయేది, ఆవుల కాసుకుంటా పాట పాడేది. ఇక ఇప్పుడు పనికి పోతే మందితోటి పాడతా, మేకల కాడికి పోతే నేను ఒక్కదాన్ని పాడతా. ఇక నాకు ఎప్పుడు పాటే మేడం. ఇంట్లో బాసనలు తోముకుంటా ఏదైనా పని వారసత్వంగా వచ్చినట్టుంది. మా అమ్మ వాడుతుంది మేడం, మా అమ్మ వాడుతుంది. మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మా అమ్మ కూడా బతకలేక వేరే దిక్కు కలుపులా పోతారు కదా వేరే ఊరికి, అక్కడ పోతే నిజామాబాద్ పోయింది. నిజామాబాద్ పోతే నిజామాబాద్లో వచ్చింది మా అమ్మ పేరు ఉయ్యాలచ్చమ్మని. ఉయ్యాలచ్చమ్మ అని పేరు పోయింది మా అమ్మది. ఇప్పటికి తెలిసిన వాళ్ళు కూడా ఉయ్యాలచ్చమ్మ బిడ్డ అంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు పేరు వెళ్తుంది. చంద్రబాబు వచ్చిందంటే పాటలు ఇట్లా అల్లుకుంటది అని చెప్పేసి పేరు వెళ్తుంది. ఏమంటావు? అవును మేడం. నీ ఖుషేనా అట్లా? నాకు ఖుషే మేడం. నీ కోరిక కూడా అదే? నా కోరిక అదే ఉంది మేడం. నేను కూడా ఎప్పుడెప్పుడు అందరినీ వాడతానా, చిన్నప్పటి నుంచి వాడుతున్నా కదా, నాకెందుకు రాదు ఈ అవకాశం. నేను ఎప్పుడు వాడదు అందులో. నిజంగా ఈ అమ్మ లేక అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. అలా మీ అందరికి మా హెచ్ఎం టీవీ ఎప్పుడు ముందే ఉంటది. తర్వాత నేను చెప్తా మీరు ఎట్లా కాంటాక్ట్ కావాలో అవన్నీ కూడా చెప్తా, లేదంటే లాస్ట్ లో చెప్తా కూడా. ఎందుకంటే మా దాంట్లో ఏం చేస్తారంటే కింద స్క్రోలింగ్ చేస్తుంటారు, మాట పాటకి మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది అన్నట్టు స్క్రోలింగ్ చేస్తారు. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి రావచ్చు. మీ ఆపర్చునిటీలను అస్సలు మిస్ చేసుకోకండి. ఈ అవ్వలేక మీరు కూడా వచ్చి మీకున్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. ఇంకా నాకు మంచి మంచి పాటలు కావాలా, నేను చూస్తుంటే అయితే ఇంకా చాలా ముచ్చడు పాటలు ఉన్నట్టు అర్థమవుతుంది నాకు. ఏది వాడంటే అది వాడతా మేడం, నువ్వు అడుగుతా అంటే నేను వాడతా. నీకు రామాయణం గురించి కూడా మహాభారతం గురించి కూడా గిసొంటి పాటలు కూడా చాలా వచ్చని చెప్పేసి మీ కొడుకు కాంటాక్ట్ అయినప్పుడు చెప్పిండు మాకు. వస్తాయి పాడతా మరిగా పాట, రామాయణం పాట పాడాలి. పాడు. గణపతి వని నిన్ను ఘనముగా వేడేదా, గణపతి వని నిన్ను ఘనముగా వేడేదా, కాపాడగరావా గణేశ కరిణించగరావా గణేశ, గణపతి వని నిన్ను ఘనముగా వేడేదా, గణపతి వని నిన్ను ఘనముగా వేడేదా, కాపాడగరావా గణేశ కరిణించగరావా గణేశ, ఇద్దరి తల్లుల ముద్దుల తనయ, ఇద్దరి తల్లుల ముద్దుల తనయ, కాపాడగరావా గణేశ కరిణించగరావా గణేశ, పిండి తోటి బొమ్మని చేసి, పిండి తోటి బొమ్మని చేసి, పానం పోసే పార్వతమ్మ, పానం పోసే పార్వతమ్మ, తండ్రి తోటి యుద్ధము చేసి, తండ్రి తోటి యుద్ధము చేసి, పానాలేమో కొలుపోయావా, పానాలేమో కొలుపోయావా, గణపతి నిన్ను గణపతి వని నిన్ను ఘనముగా వేడేదా, గణపతి వని నిన్ను ఘనముగా వేడేదా, కాపాడగరావా గణేశ కరిణించగరావా గణేశ. అట్లా నేను కోలాటంలో కూడా వాడేదాన్ని, కోలాటం పాట కూడా వాడేదాన్ని. కోలాటం మాస్టర్ చెప్పి నేర్పితే అప్పుడు వెనక ముందు వేస్తాడు చూడు, అందులో నేనే కోలాటంలో కోల అందుకొని చెప్పుకుంటా పాడవాడేది కోలాటంలో. అవు వినాయక చవితి అప్పుడు మంచిగా అదే వినాయక చవితి అప్పుడు అదే వినాయకుని పాట వాడినావు కాబట్టి అందుకే నాకు అది గుర్తొచ్చింది. అప్పుడు కోలాటాలు కూడా బాగా కోలాటాలు కూడా బాగా ఆడతాం.
కోలాటాలు పాటలు కూడా వాడుకుంటా మంచిగా పొరగాళ్ళు అందరినీ గ్యాదర్ చేస్తుంటారా అదే అందరినీ పిలుచుకొని గుంపులు మంచిగా ఆడతారా? ఆడతాం కట్టెలతోటి. జిల్లేడు జట్టు నాది శివలింగమ వాడు జిల్లా దాటనియడమ్మ శివలింగమ. జిల్లేడు జట్టు నాది శివలింగమ వాడు జిల్లా దాటనియడమ్మ శివలింగమ. పరుగు పరుగున పోయినాడు పచ్చి సపలు తెచ్చినాడు, పరుగు పరుగున పోయినాడు పచ్చి సపలు తెచ్చినాడు. పచ్చి సపలు తెచ్చినాడు జాలాట్లే పోసినాడు, పచ్చి సపలు తెచ్చినాడు జాలాట్లే పోసినాడు. రుద్దు రుద్దుమంటాడే జిలేడమ్మ జిట్ట అయి రుద్దితే జారిపోతాయే జిలేడమ్మ జిట్ట. రుద్దు రుద్దుమంటాడే జిలేడమ్మ జిట్ట అయి రుద్దితే జారిపోతాయే జిలేడమ్మ జిట్ట. జిల్లేడు జట్టు నాది శివలింగమ ఆడు జిల్లా దాటనియడమ్మ శివలింగమ. జిల్లేడు జట్టు నాది శివలింగమ ఆడు జిల్లా దాటనియడమ్మ శివలింగమ. పరుగు పరుగున పోయినాడు పట్టు సీర తెచ్చినాడు, పరుగు పరుగున పోయినాడు పట్టు సీర తెచ్చినాడు. పట్టు సీర తెచ్చినాడు పెట్టేలోన పెట్టినాడు. కట్టు కట్టుమంటాడే జిలేడమ్మ జిట్ట అది కడితే జారిపోతుందే జిలేడమ్మ జిట్ట. కట్టు కట్టుమంటాడే జిలేడమ్మ జిట్ట కడితే జారిపోతుందే జిలేడమ్మ జిట్ట. జిల్లేడు జట్టు నాది శివలింగమ ఆడు జిల్లా దాటనియడమ్మ శివలింగమ. జిల్లేడు జట్టు నాది శివలింగమ ఆడు జిల్లా దాటనియడమ్మ శివలింగమ. ఇట్లా వాడతాం మేడం. మంచిగా ఆటలు కూడా బాగా ఆడతారులే. ఆడతాం కానీ పక్క పంట ఇంకో మనిషి పై ఉంటే ఇక ఈ గుమ్ముగా రావాలంటే అట్లా ఇక నలుగురు ఐదుగురు కలిసి అందుకుంటే మంచిగా నేను వాళ్ళు వాడతారు నేను దమ్ము తీసుకుంటా కదా. అవును. మళ్ళీ నేను అందుకుంటే వరకు అట్లా వస్తుంది అన్నట్టు. ఇక కోలాట పాట ఆడుతుంటివా కోలాటాలు బాగా? ఆడతాం మేడం. జడకొప్పు గిట్ల వేసినాం మేము. అప్పుడు వేరే మాస్టర్ వచ్చి మాకు కోలాటం నేర్పిండు. ఈ దాతలందరూ మాకు సందా ఇచ్చిన పైసలు 1,20,000 అయినాయి. ఆ 1,20,000 పెట్టి పెద్ద పండుగ లెక్క చేసి లాస్ట్ నాడు కోలాటం మీద జడకొప్పు మీద వేసినాం. ఇట్లా కాళ్ళ గజ్జలు కట్టుకొని బోనాలు ఎత్తుకొని కోలాట వేసుకుంటా నేర్చుకున్నాం మా ఊళ్ళో. కాదే నువ్వు ఇట్లా పాటలు పాడుతుంటావు కదా, మరి మీ ఆయన ఏమంటాడే? మా ఆయన ఏమన్నాడు మేడం, ఏమన్నాడు, మంచిగా వాడు అంటాడు. నువ్వు పెద్ద మనిషి అంటేనేమో నువ్వు నీ పెద్ద కొడుకు అనుకుంటున్నావు, అందుకని ఇక మీ ఆయన మేడం నేను మురిసిపోతాడా? అమ్మో మా ఆమె ఎంత మంచిగా పాటలు పాడుతుంది అమ్మా, నలుగుట్ల మా ఆమెనే కానొస్తుంది అనుకోడు అనుకుంటాడా? ఏమంటాడు చెప్పు? ఏ గీ పాట కాదే గీ పాట వాడేది ఉంటే నువ్వు మంచిగా గీ పాట అయితే వాడతావు అనకు. ఆయన కూడా ఇష్టపడ్డాడు మేడం. ఎట్లాను ఎప్పుడు వాడుతూనే ఉంటావు, గలగాసంటి వాళ్ళు వాడుతురు, ఏది నీదేదంటే రాదు, నీదేదంటే వస్తలేదు, ముసలు పోయి గానే వాడుతురు, ఇక గీ వచ్చిరాని కాడ వాడతావు, ఇంకా మంచి కాడ పోయి పాడేదానికి అంటాడు మేడం. లాస్ట్ ఒక్క పాట అందుకో మంచిగా ఊపు అందేది పాట ఏదన్నా. సిక్కు సిక్కుల జడ సీతమ్మల్లిన జడ, సిక్కు సిక్కుల జడ సీతమ్మల్లిన జడ, జడలెవ్వారల్లినరమ్మ ఓ జానకమ్మ, జడలెవ్వారల్లినరమ్మ, జడలెవ్వారల్లినరమ్మ ఓ జానకమ్మ, జడలెవ్వారల్లినరమ్మ. అయ్యో జానగరములో వల్లింది వదే జడ, అయ్యో జానగరములో వల్లింది వదే జడ, జడలెవ్వారల్లినరమ్మ ఓ జానకమ్మ, జడలెవ్వారల్లినరమ్మ. కంసల్య సుమిత్ర వల్లింది వదే జడ, కంసల్య సుమిత్ర వల్లింది వదే జడ, జడలెవ్వారల్లినరమ్మ ఓ జానకమ్మ, జడలెవ్వారల్లినరమ్మ. వయ్యారమైనట్టి వజ్రాల అదే జడ, వయ్యారమైనట్టి వజ్రాల అదే జడ, జడలెవ్వారల్లినరమ్మ ఓ జానకమ్మ, జడలెవ్వారల్లినరమ్మ. ముద్దుల జడ ముచ్చాల అదే జడ, ముద్దుల జడ ముచ్చాల అదే జడ, జడలెవ్వారల్లినరమ్మ ఓ జానకమ్మ, జడలెవ్వారల్లినరమ్మ. ఓ చంద్రవ్వ నీ తాన బొచ్చాడు పాటలు ఉన్నాయి తల్లి, మంచి పాటలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి మేడం. మస్తుగా అయితే వాడినవు. నీకు నిజంగా ఈ పాటలతోటి నువ్వు పైకి ఎదుగుతావు అని అయితే నాకు మస్తు నమ్మకం ఉన్నది. నీకు ఉన్నది కదా ముందు మన దగ్గర టాలెంట్ ఉండాలి, మనకు సంకల్పం ఉండాలి. ఇన్ని రోజులు కోరికతోటి నీ దగ్గరకు వచ్చిన మేడం, ఇక నా కోరిక నెరవేర్చాలి, నా కోరిక నెరవేరుస్తావని సంతోషంగా నీ దగ్గరకు వచ్చిన. ఖచ్చితంగా నెరవేరుతావు, మంచి ప్లేస్ లో పోతావు నువ్వు. అవును పోవాలి మేడం, పోవాలనే కదా ఇంత దూరం వచ్చింది, ఇంకా కూడా చాలా ఉన్నాయి. చూసిందే కదా నల్లా చంద్రవ్వ పాటలు ఎంత మంచిగా ఉన్నాయో, జబర్దస్త్ ఉన్నాయిలే.
మీరు కూడా మాట పాటల పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. అస్సలు మిస్ చేయకుండ్రే. ఉంటా మళ్ళా. నమస్తే.